హైకోర్టులో ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు స్వల్ప ఊరట లభించింది. విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేయవద్దని ప్రభుత్వం ఇచ్చిన జీవోపై స్టే విధించింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? ఫీజు రియంబర్స్మెంట్ భారీగా బకాయి ఉండడంపై కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్ పై జువాడు శ్రీదేవి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాదులు అంటే కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్ల పైన ఆయా కళాశాల న్యాయవాదులు వాదన వినిపిస్తూ అంటే ప్రభుత్వం గత కొన్నేళ్లుగా అంటే 2019 నుంచి కూడా ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో చెల్లించకపోవడం వల్ల భారీగా బకాయిలు పడ్డాయి. దీనివల్ల కళాశాల నిర్వహణ ఇబ్బంది అవుతుంది. అధ్యాపకులకు సరైన సకాలంలో వేతనాలు కూడా చెల్లించలేకపోతే దీనివల్ల నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నామని చెప్పి కూడా పిటిషన్ తరపు న్యాయవాదులు వాదన వినిపించారు. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వంకి హైకోర్టు పలు ప్రశ్నలు కూడా సంధించింది. సకాలంలో చెల్లించకపోవడం వల్ల యాజమాన్యాలు ఏ విధంగా కళాశాలలు కొనసాగిస్తాయని చెప్పి కూడా హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాకుండా మీరు ఫీజులు చెల్లించరు, విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకుని పోతే కళాశాలలు ఎలా కొనసాగుతాయని చెప్పి కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ సందర్భంలో ప్రభుత్వం ఒకటి విషయం చెప్పింది. అయితే ఈ ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి కేంద్రం కూడా ఇందులో వాటా ఉంటుంది. కేంద్రం మాత్రం వాటాని మీరు చెల్లించండి, మీరు చెల్లించిన తర్వాత మేము మీకు జమ చేస్తామని చెప్పి కేంద్రం చెప్తుంది. కాబట్టి ఆ విషయంలో ఆలస్యం నెలకొంటుంది. కాబట్టి ఆగస్టులో చెల్లిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. అయితే కోర్టు మాత్రం దీనికి అంగీకరించలేదు. మొత్తానికి కొంత ఫీజు చెల్లించాలి మీరు. దీనికి సంబంధించి అంటే విద్యార్థుల నుంచి వసూలు చేసుకుని వారు అటు ప్రభుత్వం కూడా చెల్లించకపోతే ఎలా కొనసాగుతాయని చెప్పి కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే ఈ సందర్భంలో ప్రభుత్వ తరపు న్యాయవాది ఈ విషయం పైన అడ్వకేట్ జనరల్ వాదన వినిపిస్తారు, ఏ సుదర్శన్ రెడ్డి హాజరై వాదన వినిపిస్తారని చెప్పి కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. అప్పటి వరకు స్టే విధిస్తాం. అందులో అంటే కొన్ని జీవో నెంబర్ 7 లో కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. అంటే విద్యార్థులు వసూలు చేసుకొని ఇవ్వకుండా వాళ్ళపై ఒత్తిడి తీసుకురావద్దు అని చెప్పి కొన్ని అంశాలను పేర్కొంటే అందులో నిబంధనలు విధించింది ప్రభుత్వం. అయితే ఆ నిబంధనల పైన హైకోర్టు స్టే విధించింది. మంగళవారం వరకు స్టే విధించింది. మంగళవారం అడ్వకేట్ జనరల్ ఈ పిటిషన్ పై వాదన వినిపించనున్నారు. ఉమా. రైట్, ధన్యవాదాలు శ్రీకాంత్.